హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట తెలంగాణ స్పెషల్ ముద్ద గారెలు. ముద్ద గారెలకు కావలసిన దినుసులు: బొబ్బరి పప్పు, ఒక 4 గంటల పాటు నానబెట్టిన బొబ్బరి పప్పు. ఇది బొబ్బరి పప్పు బాగా పెడుసుగా ఉంటుంది కాబట్టి దీంట్లో సగం చాయ్ గిలాసేడు మినప్పప్పు కూడా వేసి 4 గంటల పాటు నానబెట్టిన బొబ్బరి పప్పు. ఇది శనగపప్పు, పెసరపప్పు. మన వీటిలో గుట్టిగా వేసుకొని తింటే మంచిగా గారెలు రుచిగా ఉంటాయని ఇవి నానబెట్టిన. 8 పచ్చిమిరపకాయలు, చిన్న సైజు 2 ఉల్లిగడ్డలు, మీడియం సైజు ఇంత సైజు అయితే ఒకటి సరిపోతుంది. 1/2 కిలో పప్పుకు ఈ మాత్రం పుదీనా ఉండాలి. పుదీనా, కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయ, ఉప్పు. ఇవన్నిటితోటి చాలా రుచికరమైన మన తెలంగాణ స్పెషల్ ముద్దగారెలు. అంటే మనం ఏదన్నా పండగలైనా ముద్దగారెలు చేసుకొని కోడి కూర, ఆటకూర చేసుకొని తింటాం. ఈ ముద్దగారెలు మనకు మంచిగా ఇష్టమైన చుట్టాలు మన ఇంటికి వచ్చినా కానీ మంచిగా చికెను, మటను కూరలతో ఈ గారెలు చేసి మంచిగా చుట్టాలకు వండి పెడతాం మనం. ఎంత బాగుంటుంది! ఇది మన తెలంగాణ స్పెషల్ వంట. ఇది మంచిగా 4 సార్లు కడిగి మంచి నానబెట్టిన పప్పు. ఇది నానిన పప్పుని ఇలా జాలి గిన్నెలో తీసుకోవాలి. ఇందులో కొంచెం నీళ్ళు ఎక్కువైనా కానీ ఇది పెడుసు పప్పు, అసలే గారె మంచిగా రాదు కాబట్టి చాలా తక్కువ నీళ్ళతో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ గారెలు. మన మినపప్పు గారెలు అంటే కొంచెం లూజ్ అయినా కానీ అవి ఆ పప్పు జిగిగా ఉంటుంది కాబట్టి అది ఎట్లనో చేసుకోగలుగుతాం. కానీ ఈ పప్పు అట్లా చేయలేము. మన శనగపప్పు గారెలు కానీ ఈ బొబ్బరి పప్పు గారెలు కానీ చాలా జాగ్రత్తగా మంచిగా గట్టిగా పిండి రుబ్బుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఈ గారెలు. ఇప్పుడు మనం ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇట్లా మొత్తం జాలి గిన్నెలో వడగడితే ఇక ఉన్న నీళ్ళన్నీ ఇట్లా పోతాయి. మనం డైరెక్ట్ నానబెట్టిన గిన్నెల నీళ్ళు ఇట్లా వేసుకుంటే పప్పు లూజ్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా కానీ ఈ బొబ్బరి పప్పును జాలి గిన్నెలో వడగట్టుకోవాలి. ఇట్లా పొడి పొడిగా ఉన్న పప్పునే వేసుకోవాలి. మన రోట్ల రుబ్బుకుంటే సూపర్ వస్తాయి, కానీ ఇక రోట్ల ఏం రుబ్బుతాం. ఇట్లా సగం గిన్నెడు పప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 2 ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇందులో ఈ పప్పులో పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకోవాలి. 1/2 కిలో పప్పుకు 20 రెమ్మలంత ఇది ఎల్లిపాయలు, 1/2 కిలో పప్పుకు 2 గడ్డలంత చిన్న సైజు గడ్డలు. ఇవి 2 గడ్డల ఎల్లిపాయలు, 2 చెంచాల జీలకర్ర. 1/2 కిలో పప్పుకు 1/2 కిలో అయితే సగం 1 చెంచా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మసాలాలన్నీ మిక్సీ పట్టుకున్న రుబ్బిన పప్పు ఈ విధంగా ముద్దగా ఉండాలి. ముద్దగా ఉంటేనే మనకు గారె మంచిగా వస్తుంది. 1/2 కిలో పప్పు మంచిగా 3 వాయిలు అవుతున్నాయి మిక్సీ జార్లో. మనం గారెల రుచి కోసం ఇప్పుడు శనగపప్పు, పెసరపప్పు నానబెట్టిన సపరేట్గా. గారెలు మంచిగా రుచి రావడం కోసం ఈ నానబెట్టిన బొబ్బరి పప్పుని ఇందులో నేను ఆల్రెడీ ఒక శనగపప్పు, పెసరపప్పు నానబెట్టిన. అందులో కొంచెం ఇది కూడా ఇంత తీసుకోవాలి. ఈ పప్పు కూడా, ఈ బొబ్బరి పప్పు కూడా ఇంత తీసుకోవాలి. ఈ 3 రకాల పప్పులు ఇక్కడ వేరే గిన్నెలు వేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. ఈ 3 రకాల పప్పులు ఇవి మనం గారెలు ఇవి సపరేట్గా వేసి ఇవి కాలుస్తే మంచిగా రుచి వస్తుంది. ఒక్కొక్క పలుకు మన పంటి కిందికి వచ్చినప్పుడల్లా మంచి రుచి వస్తుంది. పెట్టుకున్న ఈ బొబ్బరి పప్పులో కొంచెం అంతా కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి. మనం పప్పులో కూడా వేసినాం.
ఆకుకూరలు ఎంత వేసుకుంటే అంత మంచిది పప్పు గారెల్లో. పప్పు గారెలు ఏంటంటే మనకు గ్యాస్ వస్తాయి, పొట్ట ఉబ్బినట్టు అవుతుంది. మంచిగా ఆకుకూరలు వేసుకుంటే అంత బాగా గ్యాస్ రావు. కరివేపాకు మంచిగా సన్నగా తరిగి వేసుకోవాలి. కరివేపాకు, పుదీనా సన్నగా తరిగి వేసుకుంటే మనం తినేటప్పుడు ఆకు కూడా మంచిగా ఫ్రై అయ్యి మనకు రుచిగా ఉంటుంది. సన్నగా పుదీనా కట్ చేసి వేసుకోవాలి. చాలా సన్నగా మంచిగా కట్ చేసుకోవాలి. గారెలు కదా మనకు గారె చేతికి వచ్చేటట్టు మంచిగా పుదీనా సన్నగా కట్ చేసుకోవాలి. మనకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పుదీనా తోటి మంచిగా జీర్ణశక్తి ఉంటుంది. తిన్న గారె కూడా సులభంగా జీర్ణం అవుతుంది. కాబట్టి పుదీనా ఎక్కువ వేస్తాను. పుదీనా కరివేపాకు తోటి మనకు జీర్ణశక్తి ఉంటుంది. కాబట్టి ముద్ద గారెల్లో ఎప్పుడు కూడా ఆకుకూరలు వేసుకోవాలి. ఒక పుదీనా కరివేపాకే కాదు, మనకు అందుబాటులో ఏ ఆకుకూర ఉన్నా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి. మనం రుచి కోసం అంత పప్పు మొత్తం పక్కకు పెట్టుకున్నాం కదా, తీసి ఈ పప్పు అంతా వేసుకోవాలి. చాలా బాగుంటాయి, రుచిగా ఉంటాయి ముద్దగారెలు. మనం ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు చేసి పెట్టవచ్చు. మాకైతే చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు చేసి పెట్టేది. అన్ని పప్పులు మా నాన్న వాళ్ళు పండించే వాళ్ళు. అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు, మంచిగా పండించేది. సేమ్ ఇదే సీజను, నాట్ల సీజన్ అప్పుడు అమ్మ నాటుకు వెళ్ళిపోతే మా నాన్న కూడా మాకు చేసి పెట్టేది ముద్దగారెలు. చాలా బాగుంటాయి, పిల్లలు ఏదన్నా తింటారు అని. మంచిగా వారం వారం వర్షం పడతా ఉంటే రోజు ఒక వస్తువు చేసి పెట్టేటోడు మా నాన్న మాకు స్పెషల్గా. అమ్మలే కాదు, నాన్నలు కూడా చేసి పెడతారు. కూరలు, పప్పు ఇవన్నీ ఇట్లా నీట్గా కలుపుకోవాలి. ఉప్పు కారం కూడా ఇప్పుడే చూసుకోవాలి. మనం ఏమన్నా ఉప్పు కారం తక్కువైందా ఇప్పుడే చూసుకోవాలి. ఏమన్నా తక్కువైతే కలుపుకోవచ్చు. పచ్చిమిర్చి కారం సరిపోకపోతే మన పొడి కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. కడాయి పెట్టుకోవాలి. కడాయిలో తడి లేకుండా అయినాక నీళ్ళు పోసుకోవాలి. బాగా తడిగా ఉంది, 1 నిమిషం పాటు వేడి చేద్దాం. ఇప్పుడు మూకుట్లో తడి ఏం లేదు. మన గారెలకు సరిపడా నూనె పోసుకోవాలి. గారె కాలే అంతా నూనె పోసుకున్నా. నూనె వేడైతుంది. ఈ లోపు మనం గారెలు రెడీ చేసుకోవాలి. ఈ నూనె వేడయ్యే లోపు మనం మంచిగా ఇది రొట్టెలు చేసే పీట, దీని మీద మంచిగా కర్చీపు శుభ్రంగా పిండి కర్చీపు వేసుకోవాలి. ఇది కేవలం గారెలకే వాడతాయి కర్చీపు. ఇక గారెలు అయినాక మంచిగా పిండి దాచి పెడతా దీన్ని. ఇప్పుడు మనం ఏంటంటే చేతికి తడి పెట్టుకొని గారెలు మనకు కావలసిన క్వాంటిటీలో గారెలు పిండి తీసుకొని చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ గారెలు. చాలా బాగుంటాయి. వీటిని పుదీనా బొబ్బరి గారెలు అనవచ్చు, పుదీనా కరివేపాకు బొబ్బరి గారెలు అనవచ్చు, మన ముద్ద గారెలు అనవచ్చు. మన పాతకాలం వాళ్ళైతే ముద్ద గారెలు అనే అంటారు. ఇప్పటి పిల్లలేమో ఇట్లా ఎవరికి నచ్చిన పేరు, చదువుకున్న పిల్లలు ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ మన తెలంగాణలో పాతకాలం వాళ్ళంతా దీన్ని ముద్ద గారెలనే అనేవాళ్ళు. ఇలా మనకు కావలసిన సైజులో ఒక వాయికి సరిపడా మంచిగా గారెలు చేసుకోవాలి. ఇలా మన వాయికి సరిపడా గారెలు ప్రిపేర్ చేసుకోవాలి. నూనె వేడైతుంది. నూనె వేడైందా లేదా చూడాలి. నూనె వేడైందా లేదా అనేది మనం చూడాలంటే ఫస్ట్ కొంచెం ఇంత పిండి వేసి చూడాలి.
నూనె ఇట్లా పిండి వేయగానే పైకి తేలి వచ్చిందంటే ఇప్పుడు నూనె వేడి అయింది. ఒకవేళ పైకి తేలకుంటే మాత్రం నూనె వేడి కానట్టు, అడుగు పడితే నూనె వేడి కానట్టు. ఇప్పుడు నూనె మన గారెలకు సరిపడా నూనె వేడైంది. మంట సన్నగా చేసుకొని గారెలు వేసుకోవాలి. చేతికి తడి పెట్టుకొని గారెలు వేసుకోవాలి మెల్లగా. ఒక్కొక్క గారె చాలా పెడుసు పప్పు ఇది. ఏళ్ళ మీద కూడా పిండి ఉండి ఇట్లా ఇటింత అటింత అవుతుంది. దీన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం మినపప్పు వేస్తేనే ఈ పిండి మాత్రం ఉన్నది, లేకుంటే అంత ఆగదు గార. వేసినాం కదా, కొంచెం మంట పెంచుకోవాలి. మనం గారెలు వేసినప్పుడు ఈ నూనెలో పొంగులాగా అంత నురుగలాగా వస్తుంది కదా, అది నురుగా పొంగు తగ్గే వరకు వెయిట్ చేసి ఒక్కొక్క గార తిప్పుకోవాలి. ఇప్పుడు నురుగా పొంగు తగ్గింది, నురుగా పొంగు తగ్గింది. ఒక్కొక్క గార ఇలా తిప్పుకోవాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి. గుమగుమలాడే బొబ్బరి గారెలు, ముద్ద గారెలు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు చదువు, ఉద్యోగాలు, ఈ బిజీ కారణంగా మనం తినే వంటలు, పోషక విలువైన వంటలు చక్కగా తినలేకపోతారు ఇప్పటి జనరేషన్. మా చిన్నప్పుడు అయితే వ్యవసాయ కుటుంబం, మా అమ్మ నాన్న ఈ పప్పులన్నీ పండించేవాళ్ళు. తెల్ల జొన్నలు, వరి, మనం తినే పప్పులన్నీ పండించి ఏ సీజన్లో ఏది తినాలనేది వాళ్ళు నిల్వ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే మాకు బొబ్బరి గారెలు చేసి పెట్టేది మా నాన్న. అమ్మ పొలం పనికి వెళ్ళిపోయేది, నాటు కలుపు ఈ పని ఆ పని అనే అమ్మ వెళ్ళిపోయేది. మంచిగా వర్షం పడతా అంటే వారం రోజుల వర్షం, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇక వీళ్ళ అమ్మ పనికి పోయింది, పిల్లలు ఏమన్నా తింటారేమో అని మా నానమ్మ సపోర్ట్ తోటి మా నాన్న మాకు అన్నీ చేసి పెట్టేటోడు. మేము, మా మేనత్త పిల్లలు, బాబాయ్ పిల్లలు అందరం చాలా ఉమ్మడి కుటుంబం, మంచిగా తినేవాళ్ళం. మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై కావాలి. ఇప్పుడు ఇవి తీసేయాలి మనం, ఇందులో ఎక్కువసేపు ఉన్నా మాడుతాయి. చూసిరా ఎంత చక్కగా అయినాయో బొబ్బరి గారెలు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ ఏదేదో ఉంటుంది అంటారు. ఏమాత్రం నూనె కూడా ఎక్కువ పట్టుకుంటలేదు, ఎందుకంటే దీనిలో ఆకుకూరలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ మనం పొడి పప్పులు కూడా ఎక్కువ నానబెట్టిన పప్పులు వేసినాం కదా, అందుకని ఎక్కువ నూనె ఏం పట్టుకోదు. లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. ఇంత పెద్దగా ఉంది గార, ఉడుకుతుందా లేదా అనేది డౌట్ వద్దు, మంచిగా ఉడుకుతుంది. ఒక వాయి కంప్లీట్ అయింది, ఇంకో వాయి వేసుకుంటానా గారెలు. ఇంకో వాయి కూడా వేసుకుంటానా. ఇట్లా మొత్తం మన రుబ్బుకున్న పప్పు అంతా అయ్యే వరకు అన్ని వాయిలు వేసుకోవాలి. 3 వాయిలు అవుతాయా, 4 వాయిలు అవుతాయా, ఎన్ని వాయిలు అవుతాయి అనేది మంచిగా సెకండ్ వాయి గారెలు కూడా రెడీ అవుతున్నాయి. మంచిగా నోరు ఊరించే బొబ్బరి గారెలు. ఈ ముద్ద గారెలు అయితే మనం తెలంగాణ వాళ్ళం మటన్ సూపుతో, నాటుకోడి కూరతో సూపుతోనే తింటాం. ఇది
ఇది నాకు తెలిసి ఎక్కువ శాతం అయితే మటన్ చికెన్తోనే తినే ముద్దగార ఇది పండుగలకు కానీ ఎప్పుడు కానీ మనం స్పెషల్గా చేసుకున్న చికెన్ మటన్ కూరలు ఉన్నప్పుడు ఎక్కువ చేసుకుంటాం ఇవి. కాబట్టి చికెన్ మటన్ కూరలు వండుకొని మంచిగా ఇలాంటి గారెలు చేసుకొని తినండి. చికెన్ గ్రేవీ కూర ఎలా వండాలో అనేది కూడా మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉన్నది, చూసిరు కదా. మన తెలంగాణ స్పెషల్ వంట ముద్ద గారెలు ఎలా తయారు చేసిందో ఇలాంటి గారెలు చేసుకొని మంచిగా చికెన్ మటన్ కూరలతోటి తినండి. మరో మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.